రక్షణ ఒకటే, పరలోకం ఒకటే, మార్గం కూడా ఒకటే ఉంటుంది, అనేక మార్గాలు ఉండవు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి శాస్త్రుల పరిశీలన మాట్లాడుతూ ఉంటే అద్భుతంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానం ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే బాప్తిస్మం అనేది భూలోక సంబంధమైందా, పరలోక సంబంధమైందా? ఈ యొక్క ప్రశ్నని చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. చాలా ప్రాముఖ్యమైనదనమాట బాప్తిస్మం అనేది. కనుక దాని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షుణ్ణంగా తెలియచేశాడు. ఎదుటి వ్యక్తి సమాధానం చెప్పలేనంత స్థితిలో వాళ్ళని చిక్కుల్లో పెట్టేశాడు. చదువుకుందాం మనం లూకా సువార్త 20వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, లూకా సువార్త 20వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు వార్తను ప్రకటించున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదకి